ఈరోజు ఆర్లగడ్డలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే గత 3 సంవత్సరాల నుండి ఆర్లగడ్డ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఒక పక్క కిడ్నాప్లు, దొంగతనాలు, దోపిడీలు, మర్డర్ అటెంప్ట్లు ఇవన్నీ చేస్తున్న తెలుగుదేశం నాయకురాలు అఖిలప్రియ ఎక్కడ నేను నిలబడి ఒక 20-25 వేల ఓట్లు చీల్చుకొని ఇండిపెండెంట్గా నిలబడి ఇలాంటి గూండాలు డెకైట్లు గెలుస్తారనే ఒక దాంతో నేనే వెనకడుగా వేయాల్సి వచ్చింది. ఇలాంటి వాళ్ళు ఎప్పుడే కానీ గెలవకూడదు. బికాజ్ ఇలాంటి వాళ్ళు గెలిస్తే ఆర్లగడ్డ దాదాపు మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి 20-25 సంవత్సరాలు అవుతుంది ఆర్లగడ్డలో ఎక్కడే కానీ ఫ్రాక్షన్ గొడవలు లేవు, ఒక బాంబు బ్లాస్ట్లు జరిగినవి లేవు. ఏం మీకు తెలిసి ఉండాలి, నాకు తెలిసి ఎక్కడైనా బాంబు బ్లాస్ట్లు జరిగినాయినా 25 సంవత్సరాలు అవుతుంది. ఫ్రాక్షన్ అనేది పోయి ఎప్పుడు భూమనాగిరెడ్డి గారు ఫ్రాక్షన్కి అంతం పెట్టాలని చెప్పేసి గంగుల కుటుంబంతో జాయిన్ అయ్యారు. అందరూ కలిసి ఇంకా ఫ్రాక్షన్ అనేది ఉండకూడదు, ఇంకా రాజకీయాలు మాత్రమే చేసుకోవాలని చెప్పి జాయిన్ అయ్యి ఫ్రాక్షన్కి అంతం చేశారు. ఒక పక్క శాంతి యాత్ర చేశారు. మొత్తం నంద్యాల తాలూకాలో మొత్తము ఎంపీ కాన్స్టిట్యూన్స్లో ఇది చేసి ఫ్రాక్షన్ అంతం అవ్వాలని చెప్పి పావురాలు ఎగిరేస్తారు శాంతి ఇదిగా. దాని తర్వాత ఎక్కడే కానీ ఫ్రాక్షనిజం కానీ ఆ కోరలు కూడా లేవు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణాలు రాష్ట్రంలో జరుగుతున్న నవరత్నాలు కానీ, ఈరోజు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ. ఈరోజు మీరు చూస్తున్నారు స్కూల్స్ నాడు నేడు కింద ఎంత డెవలప్మెంట్ అయినాయి. హాస్పిటల్స్ చూడండి, గతంలో హాస్పిటల్స్ ఆర్లగడ్డలో పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి పూర్తిగా. అండ్ కాలేజెస్, గతంలో ఉన్న కాలేజీలు మూపించినారు. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా గతంలో ఉన్నాయి. అలాంటిది ఆర్లగడ్డలో మూతపడే పరిస్థితికి వచ్చినాయి. చాలా వరకు గ్రామాల్లో ఈరోజు వెళ్ళే స్కీమ్స్ కానీ మధ్య దళారీ వ్యవస్థ లేకుండా వాలంటీర్ ద్వారా చాలామందికి స్కీమ్స్ వెళ్తున్నాయి. ఇలాంటివన్నీ నచ్చి, వెల్ఫేర్ స్కీమ్స్ నచ్చి. అండ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడితే ఆర్లగడ్డలో గతంలో కన్నా చాలా వరకు డెవలప్మెంట్ జరిగింది. లేట్ అయినాయి, అదే నేను గతంలో కూడా ప్రశ్నించేది, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు, తొందరగా చేయమని అడిగాను. అండ్ ఈ రౌడీజాలని అడ్డుకోవడానికి కూడా చాలా వరకు మేము ప్రయత్నించినాం. ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించింది అదే. ఒక పక్క ఈరోజు మీరు చూడండి, రెహమాన్ అనే ముస్లిం కుటుంబాన్ని అంత వేధించి డబ్బులు లాక్కుంటే ఈరోజు నా ఊరిలోకి వెళ్తే ఎలా చేసినారు అఖిలప్రియని. ముస్లిమ్స్ అందరూ కలిసి అడ్డుకొని ఇంకా తన్నడం ఒకటే లేటు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాడు, కాపాడండి అని అడుక్కొని పరిగెత్తింది. అలాంటి పరిస్థితి దిగజారిపోయినారు. ఇలాంటి వాళ్ళు నాయకులు కాకూడదనే నేను ఈరోజు ఈ డిసిషన్ తీసుకోవడం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్ కూడా ఒకటే చెప్పారు, మీరు వర్క్ చేయండి కిషోర్, మిమ్మల్ని ఎలా చూసుకోవాలో మాకు తెలుసు, పార్టీకి పని చేయండి, ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని రావడం మా బాధ్యత, మాది కూడా ఒక వంతుగా అత్యంత మెజార్టీతో గెలిపించుకొని రావాలనేది కూడా మాకు ఒక ఆదేశం ఇచ్చారు. సో దాని ప్రకారం మేము కూడా పనిచేస్తాం. త్వరలో ఎలా ఒక ప్రణాళిక అనేది పెట్టుకొని ఇక్కడ పనిచేస్తాం. ముఖ్యంగా అదే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. గత 3 days నుండి ఈ అఖిలప్రియ ఆమె చెంచా బ్యాచ్ ఒక ట్రోలింగ్ మొదలుపెట్టినారు. భూమా అదే కిషోర్ రెడ్డి, నువ్వు భూమా కాదు గంగుల కలిసిపోయినావు. నీకు ఇదే చెప్తున్నా, చివరిసారిగా చెప్తున్నా, నోరు మూసుకొని రాజకీయాలు చేస్తే చేయి. పద్ధతిగా ప్రజలకు ఇబ్బంది లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నా. నేను కానీ నోరు ఉప్పినాను అనుకో, నీ జీవిత చరిత్ర, నీ దరిద్రం అంతా బయట పెడితే ఎక్కడ ఊరేసుకొని వస్తావో కూడా తెలియదు. 2004లో ఎవరేం చేసినారు, 2009లో ఎవరితో వంగబడినారు, ఏమేం చేసినారు, ఎవరెవరితో లాలుచులు పడినారు, నీ జీవిత చరిత్ర కానీ ఎక్కడెక్కడ ఏమేం చేసినావో నేను కానీ బయట పెడితే ఒక లిమిట్ ఉంది. మా బాబాయ్ కూతురు అని నోరు మూసుకొని ఊరుకుంటున్నా. నీ జీవిత చరిత్ర కానీ బయట పెట్టినానంటే ఇక నువ్వే తర్వాత నీకు
డిపాజిట్లు కాదు కదా, నోటా కన్నా తక్కువ ఓట్లు వస్తాయి. ఒక పద్ధతి గల రాజకీయం చేసుకో. నువ్వు రాజకీయం చేయాలంటున్నావు, చెయ్యి. నీ పార్టీ తరఫున తిరుగు, చేసుకో. పిచ్చి పిచ్చి కామెంట్లు నీ చెంచాగాళ్ళ ద్వారా పెట్టించుకుంటా ఏదో రెచ్చగొడదాం అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెడతా. నీ చరిత్ర మొత్తం ఇప్పుడు నువ్వు చేసిన పనులు, నీ కథలు, నువ్వు ఏ పని ఏదో పని చేసినావు ప్రతి ఒక్కటి మీడియా ముందర నేను చెప్తాను. నాకు తెలియని నీ జీవిత చరిత్ర ఏమీ లేదు. ఇంతటితో ఆపి పద్ధతిగా రాజకీయాలు చేసుకోండి.